హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా చేతి వంట. ఈరోజు చైనీస్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తాం. 2 ఎగ్స్ బీట్ చేసి వేసేస్తాం. స్ప్రెడ్ చేయాలి దీన్ని బాగా ఆమ్లెట్ లాగా. అది రోస్ట్ అయిన తర్వాత మెల్లిగా ఇలాగా సైడ్ నుంచి ఇలాగా చిన్న చిన్న పీసులు చేస్తాం. దాన్ని ఎగ్కి ఏమలాగా సైడ్కి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. అదే ఆయిల్లో క్యారెట్, బీన్స్ వేస్తాం చిన్న చిన్న పీసులు కట్ చేసి. ఈ రెండింటిని ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత బాయిల్ చేసిన చికెన్ ఒక సైడ్కి ఉంచుకోవాలి. దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేయాలి, చాకుతో అయినా వేలుతో అయినా. వాటిని మళ్ళీ వేసుకుంటాం, అందులో పాన్లో వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుతాం, ఫ్రై చేస్తాం. మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎగ్స్ పక్క పెట్టాం కదా, అది వేసేస్తాం, మళ్ళీ కలిపేస్తాం. అందులోనే మిరియాల పొడి దంచేసి వేస్తేనే ఫ్లేవర్ అండి, పొడి కన్నా. వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తాం. పించ్ ఆఫ్ షుగర్, టేస్టింగ్ సాల్ట్ వేస్తాం. అది పక్కన ఉంచుకోండి. బాయిల్ చేసిన బాస్మతి రైస్ వేయాలి. రైస్ మొత్తం వేసిన తర్వాత ఇంకోసారి బాగా కలపాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ వేయండి. బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, పించ్ ఆఫ్ షుగర్, టేస్టింగ్ సాల్ట్ వేస్తాం. మెయిన్ ఇంగ్రీడియంట్ వైట్ పెప్పర్ పౌడర్ అండ్ ఫ్రైడ్ రైస్కి అప్పుడే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, సరిపడినంత ఉప్పు వేస్తాం. వాటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తాం. ఇంకా 2 నిమిషాలు స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా బాగా తిప్పేస్తే అంతేనండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చైనీస్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.